వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మిమ్మల్ని వెనక్కి తిరిగేలా చేయాలని మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ మీద కాలు దూతున్నారంట. మీరు చేసే పనిని ఆపడానికి మీరు ఏడ్చేలా చేయాలని చెప్పి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా, మీరు బాధపడేలా చేయాలని చెప్పి చేయడానికి చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? వాళ్ళు మీరు సంతోషంగా ఉంటే ఎందుకు చూడలేకపోతున్నారు? అయితే ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు వాళ్ళు? మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనంట. ఎందుకు కాలు దూతున్నారు మన వాళ్ళ మీద? సన్ని కట్ చేసేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఛాన్సే లేదు. మీకుండే పేరు, మీకుండే విలువ ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని వచ్చి ఏమి డ్రామాలు చేసినా సరే అవి తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి తప్ప. ఓకేనా? మీకు మనీ రావడం చూసి, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడం చూసి, మీ పార్ట్నర్తో మీరు నవ్వుతూ ఉండడం చూసి ఈ పనులు చేస్తున్నారండి. మీ సెలబ్రేషన్ అంటే మీరు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే టైం, అందుకని చెప్పి మీరు టైం వేస్ట్ చేయాలి. మీకు రావాల్సింది మీకు రాకుండా చేయాలి. మీకు రావాల్సింది అంటే మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైంని ఇంకొక కాల్ చేసో డైవర్ట్ చేయడం, చిన్న విషయాల కానించి పెద్ద విషయాల వరకు కూడా మన ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది జలస్తోనూ, మనకు ఉపయోగపడింది ఏదైనా కంటిన్యూగా రిపీట్ అవుతుంది అంటే అది కొంతమంది జలస్ పీపుల్స్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? మన లైఫ్లో ఎవరో ఒకరు ఫోన్ చేస్తే తప్ప మనం వాళ్ళని వదిలేసి బయటికి వెళ్ళము, లేదా మనం ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వచ్చే పని తప్ప మన ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళము, అవునా? మన పని అనేది మన వాళ్ళ మీద కాకుండా దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలంటండి, ఓకేనా? ఎవరి మీద ఫోకస్ చేస్తున్నాం, మనకి మన ఫ్యామిలీ ముఖ్యం కదా. సో వాళ్ళ నుంచి డైవర్ట్ చేయడానికి మీతో ఎవరో మాట్లాడుతున్నారంట, దారులు వేస్తున్నారంట. ఎవరు వాళ్ళు అనేది త్వరలోనే మీకు తెలుస్తుందంట. ఎందుకని? మీరు మీ ఫ్యామిలీతో ఉంటే ఏదైనా క్రియేట్ చేసేసుకుంటారు. మీ ఫ్యామిలీ అనేది మీకు స్ట్రెంగ్త్. మీరు సొంతంగా ఇల్లు కట్టేసుకుంటారు. మీరు హ్యాపీగా మీరు లైఫ్లో ఇది చేస్తే అది చేస్తే బాగుంటుందని వ్యాపారాలు చేసేయగలుగుతారు. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ జరగకుండా, మీ కిడ్స్ ప్లానింగ్ జరగకుండా, లేదా మీకు పనికొచ్చేది మీ జీవితంలో మీ ఫ్యామిలీతో కూర్చుంటే 2 బ్యాలెన్స్ అయిపోతారు పక్క అని చెప్పి మీరు కింద పడిపోయేలా చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంట. మీ క్రియేషన్ ఏదైతే ఉందో, మీరు లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మనం అందరం కూర్చొని భోంచేసేటప్పుడు ఇంకొక ఎప్పుడో మాట్లాడుకుంటే కదా మనకు అర్థం అవుద్ది. ఆ టైంలో కూడా వాళ్ళు మా వాట్సాప్లో షేరింగ్లు మెసేజ్లు పెడుతూ ఉంటే మాట్లాడుకోవడానికి ఉండదు కదా. ఈ విధంగా చేస్తున్నారంట స్పైయింగ్. సూపర్. వాళ్ళు మీరు మాట్లాడేది వింటున్నారు, మీకు దారులు లేకుండా చేయడానికి. పచ్చగా ఉన్నారని, చెట్లాగా పెరిగిపోతారని, మీకు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకొని ఇంకా బాగుపడతారని, ఈ విధంగా కొంతమంది మీతో మాట్లాడుతున్నారండి ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లోనే, ఫ్రెండ్స్లోనే, చాట్స్లోనే. సూపర్. బంటులు అంటాళ్ళు. బంటులు అంటే మారుతి అంటే బంటు కదా, రాముల వారికి సాయం చేశారు, ఆయన నిస్వార్థంగా చేశారు. కానీ ప్రస్తుతం బంటులు ఎలా ఉన్నారు? డబ్బుల కోసం చేస్తున్నారు. మీ విషయంలో అవకాశం ఎలా తీసుకోవాలని చూస్తున్నారంట ఒక మేల్ ఫిగర్ విషయంలో, కానీ మిస్సింగ్ అవకాశం లేదు. గాడ్ అనేది మిస్ చేస్తారు, అంటే కట్ చేసి పాడేశారు పక్కకి. మీ లైఫ్లోకి వాళ్ళకి తిరిగి ఎక్స్ అయితే తిరిగి మీ లైఫ్ని ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు వచ్చే అవకాశం లేదు, వాళ్ళు వర్క్ ఆన్ చేసే ఛాన్స్ కూడా లేదు, ఓకేనా? 333 మీ లైఫ్లో సెలబ్రేషన్ మిస్ అయ్యేలా చేయాలి. మీరు మీ ఫ్యామిలీతో ఉండకుండా మిమ్మల్ని ఒంటరి వాళ్ళు చేయాలి. మీరు చేస్తున్న జాబ్ లేకుండా చేసి మీకు ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయాలి. ఇలా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కాదాలి. చిన్న ఇట్లా గ్యాలం వేసి పెద్ద వాటి ఇన్ఫర్మేషన్ లాగి ఏకంగా ఒకేసారికి వేయాలి. అంటే ఏమంటారు, మీ పక్కనే తిరుగుతూ మీకు మంచి వాళ్ళగా నటిస్తూ ఊబి లాగుతున్నారు వాళ్ళు, గోతులు తవ్వుతున్నారు వెనక ఉంటూ. చూసుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్, మీరు చేస్తున్న పనులు ఎవరికి చెప్తున్నారు అనేది చూసుకోండి, ఓకేనా? బ్యాలెన్స్ లేకుండా మీ వెనక గొడవలు పెట్టాలని చూస్తున్నారంట. మీ వెనక మీరు ఇలా ఉన్నారు, ప్రజెంట్ నవ్వుతూ మాట్లాడుతూ మీ ముందు, మీ వెనక గొడవలు పెట్టాలని చూస్తున్నారంట. ఓవర్ బర్డెన్ చేయాలి మిమ్మల్ని. ఇలా హ్యాపీగా ఉన్నారు, మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు. ఇంటా బయట మనీ విషయంలో ఎమోషనల్గాను బ్యాలెన్స్ అయిపోతున్నారు. సో దాన్ని లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని తప్పించేయాలి, మీ జాబ్ పోయేలా చేయాలి, మీకు డబ్బులు వచ్చేది పోయేలా చేయాలి అని ఆల్రెడీ ఒక పర్సన్ మీతో మాట్లాడుతున్నారంట. ఎవరో మీకు జరుగుతున్న పనిని రివర్స్ చేయాలని చెప్పి మీకు ఒంట్లో బాగోకుండా. వాళ్ళు మీకు జలస్, మీరంటే చాలా జలస్ అండి. మీ పని తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారు, అంటే స్పెల్ వర్క్స్ చేయడం. దానివల్ల ఏంటంటే అదే వాళ్ళకి రివర్స్ అయిపోయింది. గాడ్ అనేది వీటిని అలో చేయడండి. ఏదైతే జలస్తో మీరు ఎవరైతే చేస్తున్నారో అది అలో చేయరు.
వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అది రివర్స్ అయిపోయి వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి లైఫ్ ఎలా ఉండాలనేది ఆల్రెడీ వాళ్ళ తలరాతలో ఉండుద్ది. మీరు చేసుకున్న పుణ్యం వల్ల ఇంకా ఇంకా పెరుగుద్దే తప్ప తగ్గదు. 0505. దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా మంచి కార్యం చేయడమో, ఏదో పని చేయడం వల్ల మీకు ఇంకా వచ్చేయి మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి ఈ లైఫ్‌లో. మీకు హ్యాపీగా ఉండాలనుకుంటే మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి నువ్వు నవ్వుతూ ఉండు అని ఎవరు చెప్పరు. సరేనా? సో, మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. స్టార్‌ని మీరే క్రియేట్ చేసుకోవాలి. మీకు జాబ్ వచ్చే అవకాశాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. లేదా సొంతంగా ఏదైనా నేర్చుకోండి. ఏదో ఒక రకంగా. అది లేదా మీరు చదువుకున్నారా? పిల్లలకి ట్యూషన్ చెప్పండి. ఏదో రకంగా మీరు నిలబడతారు. మీరు చేసే పనిలో ఖచ్చితంగా నిలబడతారు. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నిలబడతారు. సో, వేగంగా ఒక పర్సన్ మీరు చేసే దారులని ఆపడానికి దారులు వెతుకుతున్నారంట. కానీ ఆళ్ళు అనుకున్నంత వేగంగా రిజల్ట్ అయితే కనిపించట్లేదు. టైం కోసం చూస్తున్నారంట. వెనక్కి తిరిగేలా ఎందుకు చేయాలనుకున్నారు వాళ్ళు? మీరు బాగుపడిపోతారని లైఫ్‌లో మీకు గుడ్ న్యూస్ రావడం ఏదో చూసారు వాళ్ళు. ప్రెజెంట్ జాబ్‌లో ప్రమోషన్ రావడమో, లేదా ప్రమోషన్ లిస్ట్‌లో మీ పేరు ఉండడమో, లేదా మీరంటే 10 మందిలో మీరు ఒక మంచి పేరు ఉండడమో చూసి మీకు గుడ్ న్యూస్ మ్యారేజ్ ఆఫర్ గానీ, ఎమోషనల్ ఆఫర్ గానీ ఇవ్వడం మాట్లాడుకొని 10 మంది మీతో మీ గురించి మంచిగా మాట్లాడుకోవడం విని అవకాశంగా తీసుకోవడం కోసం చేశారంట. కాళ్ళు ఎందుకు దూవుతున్నారు ఏంజెల్ మన పర్సన్ మీద? సాడ్ చేయాలని, మీ టైం వేస్ట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చేస్తున్నారంట. డబ్బులు తీసుకోనండి ఇదంతా నటనే. మీ ముందు మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు ఏడ్చే ఏడుపులు కానీ, కేకలేయడం కానీ, అనవసరంగా మిమ్మల్ని మాట అనడం కానీ, కావాలని మూతి ముక్కులు తిప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా డబ్బుల కోసం మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి. ఏదో ఒకటి రెగ్యులర్‌గా కాకుండా సాదాగా మీరు పని చేసుకుంటూ మీరు కంటిన్యూ అయిపోతే మీరు హ్యాపీగా ఉంటారు కదా! అది కాకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలంటే అది తీసి ఆ ఇంట్లో చెత్త మీ ఇంటి ముందు వేయడం. చిన్న చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి కానీ ఆ డే మొత్తం మన మూడ్ మారిపోద్ది. వాళ్ళు చేసిన చిన్న పని వల్ల. సో, ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళని 1, 2 సార్లు చూడండి. తర్వాత పట్టించుకోవద్దు. మీ లైఫ్‌లో డార్క్ ఎనర్జీస్‌ని వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని ఆపేయాలి అని చూస్తున్నారంట. 0707. యెస్, మీరనుకుంటుంది కరెక్టే. మీ పిల్లల మీద కూడా మీ పిల్లలంటే కూడా చాలా మందికి నచ్చట్లేదు. వాళ్ళు చదువుకోవడం గానీ, ఆళ్ళ పనులు గానీ, వాళ్ళు చేసే ఏమంటారు? వాళ్ళ మాటలు గానీ చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు చిన్న పిల్లలండి. ఓకేనా? సో, ఆ డబ్బులుంటే వాళ్ళు భవిష్యత్తులో సెటిల్ అయిపోతారు. మీ దగ్గర డబ్బులున్నాయి. మీ కొడుకు ఏదో మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా బిజినెస్ పెడితే వాళ్ళు సెటిల్ అయిపోతారు. లేదా మీకు ఆస్తుంది. వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు. ఒక రకంగా మీరే కాకుండా మీకు చైల్డ్స్ ఉంటే వాళ్ళు, అండ్ మీకు తోబుట్టువులుంటే మీ మదర్ సైడ్ నుంచి మీరు, మీ సిస్టర్స్ లేదా మీ బ్రదర్స్ మీరు బాగుపడిపోతారు అని ఇదంతా చేస్తున్నారంట స్ట్రాంగ్‌గా. ఈ విషయంలో ఏంజెల్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇదంతా కూడా శివే కట్ చేస్తాడండి. మీ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారు. హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారు. ఓకేనా? ద సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు హెల్త్ విషయంలో ఏదైనా బాధపడుతున్నా, లేదా ఏదన్నా ఏం చేయాలని తెలియకపోయినా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీరు ఏం చేయాలో. పర్ఫెక్ట్ టైమింగ్‌లో అన్నిట్ల గురించి మీకు నిజాలు తెలుస్తాయి. యెస్. మీరు ఏదైనా క్వెషన్ యెస్ ఆర్ నో అని అనుకుని ఉంటే పక్కా యెస్. ఈ పర్సన్ ఈళ్ళేనా? ఈళ్ళే అయ్యుండొచ్చా అని అనుకుని ఉంటే పక్కాగా ఆళ్ళే. కాంప్రమైజ్. ఆళ్ళని అసలు మీరెళ్లి అడగొద్దు. మీరెళ్లి ఆళ్ళని ఏమని? మీరిలా చేస్తున్నారా? ఇందుకే చేస్తున్నారా? మీకెవరైనా డబ్బులిచ్చారా? ఇలాంటి మాటలు మీరసలు అనొద్దండి. ఓకేనా? మీకు మీరు అనుకోండి. లైట్ థింగ్. ఓకేనా? అంటే మీకు మీరు అనుకోండి. వాళ్ళ వల్ల అనవసరంగా మనం ఎదురెళ్ళడం వల్ల మనకు టైం వేస్టు. ఆ పని మనం ఇంకొక పనిలో వాడుకోవచ్చు. ఓకేనా? వాళ్ళ వల్ల ఆర్గ్యూ పెట్టుకోవద్దు. మీకు మీరు కాంప్రమైజ్ అయిపోండి. యెస్, ఇలాంటోళ్ళని నాకు తెలిసిపోయింది. ఇంకోసారి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని లోపల అనుకోండి అంతే. లేదా వాళ్ళు బాగా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ రచ్చ చేయాలనుకున్నారనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంది కదా! ఒక ఫోటోవో, రికార్డింగో ఆన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మీరెక్కువ మాట్లాడుతూ వాళ్ళేం చేస్తున్నారో వినండి. ఏం పర్లేదు. ఓకేనా? అంటే జస్ట్ అవేర్‌నెస్ కోసం మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగని కోర్టులు, కేసులు ఎయ్యాలన్న ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఓకేనా? మీకేదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు ఈ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మనం జాగ్రత్తలో ఉండాలి. ఎవరు మనతో మాట్లాడుతున్నారు? నిజంగా ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారు? ఏదైనా గొడవ గానీ, ఏదైనా జరిగినప్పుడు ఏదైనా కోపంలో వ్యక్తి తన నిజ స్వరూపాన్ని చూపిస్తారంటారు గదా! ఆ విధంగా మన గురించి ఏం ఆలోచిస్తున్నారని బయటపడే అవకాశాలు ఎక్కువ. అందుకని రికార్డింగ్ చేసుకోమన్నాను. ఓకేనా? మళ్ళీ పిచ్చి పిచ్చి అని రికార్డింగులు చేసుకొని మీరు తల పోగొట్టుకోకండి ఆళ్ళనేమన్నా చేసేద్దామని. ఆళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సరేనా? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు తెలియాలి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియాలి. వాళ్ళేం చేద్దాం అనుకుంటున్నారో మీకు తెలియాలి. వాళ్ళు మీతో గొడవకొస్తే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా చెప్పే వెళ్తారు. కాబట్టి మీకు తెలియాలి కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి అంతే. మీరు లైఫ్‌లో రికవర్ అయిపోతారు. మీకంటూ లైఫ్‌లో చాలా అవకాశాలున్నాయి. అండ్ యెస్ ఆర్ నో, నో. వాళ్ళతో గొడవ పడొద్దు. నో.
ఆళ్ళు మీకు కాంపిటీషన్ కాదు. నో. అసలు ఆళ్ళు మీ లైన్‌లోనే లేరు. ఆళ్ళు మీకు ఆపోజిషన్. మీరు పూజ చేసుకుంటూ ఎళ్తుంటే వాళ్ళు నిమ్మకాయలు తిప్పుకుంటూ ఎళ్ళే రకం అనమాట. 10, 0, 1 పక్కాగా ఆపోజిషన్. మీరు మంచి గురించి ఆలోచిస్తే వాళ్ళు చెడు ఆలోచిస్తారు. సో, ఆళ్ళు మీకు ఏ రకంగా కూడా పోటీ గారు. కాబట్టి మీ కంట్రోల్‌లో లేని అన్నీ కూడా మీ హైయెస్ట్ సెల్ఫ్ అనేది కట్ చేసేసారు. వాళ్ళ వల్ల మీకు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా అవేర్‌నెస్ అనేది మీకు ఇస్తున్నాను. ఓకేనా? సో, ఇలా జరుగుతుంది కదా! ఇలాంటి వాళ్ళని కదా ఒక అవేర్‌నెస్‌లో ఉండి మీ కిడ్స్ గానీ ఎవరైనా వచ్చినా ఎవరి దగ్గరైనా ఏదన్నా ఇచ్చి కమ్ముకుని తినమన్నా 1, 2 సార్లు చూడండి. ఆ తర్వాత మీ కిడ్స్‌కి ఏదన్నా అనుకోకుండా పెద్దగా ఏదైనా నీరసం చేయడం గానీ, వాళ్ళొచ్చి ఎళ్ళిన తర్వాత మీరు ఏదన్నా ఫైటింగులు చేసుకోవడాలు గానీ, ఇలాంటియి ఏయన్నా జరిగితే గమనించుకోండి. వాళ్ళు మీరంటే కడుపు నొప్పితో ఉన్నారని అర్థం. సరేనా? అలాంటి వాళ్ళు ఇంకోసారి మీ ఇంటికొచ్చినప్పుడు జాగ్రత్త పడండి అంతే. పక్కాగా పీస్‌ఫుల్ రిజల్యూషన్ అండి. జస్టిస్ అనేది మీ వైపే ఉంది. ఎవ్వరేం జేసినా ఆ విషయంలో కూడా మీకు మంచే జరుగుద్ది. డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మీకు మంచి జరగడం మాత్రం పక్కా. ఓకేనా? మీ నేమ్‌ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. సరేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.